నిర్మల్ రూరల్ మండలం చిట్యాలలో బాలుడి హత్య కలకలం రేపింది. 14 సంవత్సరాల బాలుడిని గ్రామ చెరువు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. నిన్న సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన బాలుడు తన కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ కూడా కనిపించలేదు. ఉదయం శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో 14 ఏళ్ల బాలుని దారుణ హత్య ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. శశాంత్ అనే బాలుని నిన్న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం, నిన్న ఉదయం శశాంత్ అనే బాలుని దారుణ హత్య చోటు చేసుకుంది. సో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరైతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే మ్యాచ్యూర్స్ దగ్గర ఉన్నాం, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరైతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బాలునికి హత్య గల కారణాలు ఏంటి, ఎవరు హత్య చేసి ఉంటారు, సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, మనతో మాట్లాడడానికి ఏఎస్పీ గారు ఉన్నారు. సో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది సార్? देखो, सुबह एक हमें खबर मिली, विलेज एल्डर ने ये बताया कि एक बॉडी चिटियाल विलेज में मिली है। जब पुलिस वहाँ पर गई तो मॉर्निंग में इमिडिएटली हम पहुँचे। वहाँ पे पता चला कि सुशांत नाम का, जिसका नाम ऋषि भी है, जो 14 ईयर्स का लड़का है, उसका बॉडी वहाँ पे पड़ा हुआ था। जब हमारी पुलिस वहाँ पर पहुँची, उसके बाद हमने आसपास इन्वेस्टिगेशन किया तो ये पता चला कि ये एक मर्डर केस है। तो उसकी मदर ने हमें कंप्लेन दिया, तो उसके बेसिस पे हमने एक मर्डर केस बुक किया। उसके बाद हम इन्वेस्टिगेशन कर रहे हैं। बॉडी को पीएमई के लिए लाया गया है। एफआईआर के बेसिस पे अभी इन्वेस्टिगेशन प्रोसेस में है। उसके बाद आपको और अपडेट दे देंगे। इसको भी నిందితులు ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా, ఎవరికైనా అనుమానం ఏమన్నా కలుగుతుంది, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్ మూమెంట్ ఏంది? अभी कोई भी जो भी हमारे पास सस्पेक्ट्स है या जो भी है, उसकी अभी हम इंक्वायरी कर रहे हैं। ऑन द बेसिस ऑफ दैट इंक्वायरी वी विल इन्वेस्टिगेट द केस। సో అక్కడ మర్డర్ జరిగింది కదా, మర్డర్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా గుర్తుపట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేస్తున్నామంటున్నారు. కుటుంబ సభ్యులకు ఏం చెప్తారు సార్? अभी मर्डर के अंदर हमने केस बुक किया है, बट अभी जो सस्पेक्ट है या जो भी इस केसेस में इन्वॉल्व है, उसके बेसिस पे हम करेंगे। अभी पूरा इंक्वायरी होने के बाद ही आपको इसका पूरा आकलन दे पाएंगे। చూస్తున్నాం వాళ్ళ తల్లి ఉన్నది. ఒకసారి వాళ్ళ తల్లికి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందమ్మా, ఏం జరిగింది? నిన్న మీ కొడుకు ఉదయమే మర్డర్ జరిగిందని చెప్తున్నారు. సో దారుణ హత్యకు పాల్పడ్డారు. సో ఎవరిపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఏం అనుమానాలు లేవు సారు, ఏం అనుమానాలు లేవు. ఒక మనిషి అని పెళ్ళని నేను అక్కడనే పోయినా, ఇంటికాడ వంట చేసి అక్కడ పోయినా, అక్కడ ఉండాల కులమని అక్కడ పోయినా, వంట చేసిన తిన్నాడు పోయిండు. ఇక ఇంటికి వచ్చిన 5 తర్వాత వచ్చి ఇంకా రాలేడు. మా అత్తమ్మ అంది తిన్నాడు పోయిండు అమ్మ అన్నది. మరి ఇక్కడ తింటుండు, తింటాడు ఎటు పోయిండని లేకిన 6 దాకా యుత్తి 7 దాకా యుత్తి రాకపోయా, ఎటు ఆయన కొడుకు ఏం కథ అనుకుంటా బయట అంతా లేకిన ఎక్కడ ఎవరి మీద మేము కయ్యంగా ఆడలే, గుసులాడలే. ఎవరన్నా తిట్టినా అమ్మ నన్ను తిట్టిండ్లు అనకపోవు, కొట్టిన అమ్మ నన్ను కొట్టిండ్లు అనకపోవు. మా ఇంట్లో మాకే ఎక్కాడు మాట్లాడకపోవు. అటువంటి నేను ఎట్లా కయ్యం కుసులాట ఆడిండ్లు, మాకు గిల్లు దుస్మాన్లని ఎట్లా చెప్పాలి? సో ఎన్ని గంటలకు మీ కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళారు, ఎట్లా మరి ఎవరు చెప్పారు సమాచారం? 5 గంటలకు వెళ్ళిండు. 5 గంటలకు వెళ్ళిండు. మరి 5 సంధి ఇంకెట అత్తలేడు తిందాలి 6 కాబట్టి 7 కాబట్టి అని 7 8 దాకా చూసి 8 సంధి లెంకుతాయి, 9 10 దాకా లెంకుతాయి. రాంగా ఒక్క తను లీలబడ్డాడు. ఇట్లా నాలాగా లీలబడితే ఎటు పోయిన వాదనంటే మరి చిన్నగాడు కనబడ్డా అని అంటే అప్పుడు 5 6 కొట్టాం కనబడ్డుండే. ఆడింటికి వచ్చి నుండే నేనే వేరక్కడ వెళ్ళిపోయినా అనగానే ఇక ఇంకా అత్తడచ్చు మరి ఏడున్నాడో ఇంకొక పీను. ఇంత దారుణ హత్యకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు దారుణ హత్య జరిగింది? ఎవరిపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఏమంటారు? పైన లేవు సార్, ఎవరిపైన దుష్మాన్ లేదు, అనుమానాలు లేవు. కాకపోతే బాపేట వెళ్ళిండు మరి ఎటు వాయే అన్న అని లెంకుకున్నాం అంతే. కయ్యం లేదు, గుసులాటలు లేవు, ఆన్ని కూడా తిట్టలేము, ఏం చెయ్యలేము. ఇంట్లో కూడా లొల్లిలు ఏం జరగలే, బయట వాళ్ళతో కూడా లొల్లిలు ఏం లేవు. సో ఎందుకు జరిగిందమ్మా మరి ఇంత దారుణ హత్య? అంటే ఏం కారణాలు ఏంటి, అసలు ప్రధాన కారణం ఏంటి? ఏం కారణం లేదు. ఏం చెప్పాలి ఇక సార్? నేను గిళ్ళ మీద దుష్మాన్ ఉన్నది సార్ అని చెప్పాలా, నేను గిళ్ళతో లొల్లు పెట్టుకున్నామని సార్ చెప్పాలా, ఏమని చెప్పాలా? ఏం దుష్మాన్లే, మేము ఎవరికి అందరికీ మంచిగానే ఉంటాము అంతే. సో మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్న బాలుడు
సాయంత్రం టైంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. సో బయటకు వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటలు 8 గంటల ప్రాంతంలో స్థానికులు అక్కడ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సో పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ప్రధానంగా బాలుని హత్య చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు హత్య చేశారు, సో పూర్తి స్థాయిలోనే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్.